Hello everyone, welcome to Sri Vidya Coaching Center Computer Classes అండి. సో ప్రీవియస్ క్లాసెస్లో వచ్చేసి వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అంటే హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ యాజ్ వెల్ యాజ్ మెమొరీ ఆఫ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్, ఇలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ చేసాం. సో ఆ టాపిక్ బేస్డ్ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటే విచ్ వీ హ్యావ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఐబీపీఎస్సీ క్లర్క్ కానీ పీఓ కానీ తర్వాత ఆర్ఆర్బీ క్లర్క్ కానీ పీఓ కానీ ఇలా from past 5 years మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ ఆ సిలబస్ కవర్ చేసిన సిలబస్లో ఏవేవి టచ్ అయ్యాయో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అండి. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ టైప్ ఆఫ్ కంప్యూటర్ డేటా ఆర్ ప్రెజెంట్. సో ఇన్ విచ్ టైప్ ఆఫ్ కంప్యూటర్ డేటా ఆర్ ప్రెజెంట్. సో డేటా ఆర్ ప్రెజెంట్ యాజ్ డిస్క్రీట్ సిగ్నల్స్. సో ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్లో డేటా అనేది డిస్క్రీట్ సిగ్నల్స్గా ఎలా ఫామ్ అవుతుంది అంటే డిజిటల్ కంప్యూటర్స్ ఈజ్ ద ఆన్సర్. సో ఇన్ విచ్ టైప్ ఆఫ్ కంప్యూటర్ డేటా ఆర్ రిప్రజెంట్ యాజ్ ఎ డిస్క్రీట్ సిగ్నల్స్ అంటే ఏంటి 0,1 0,1 ఫార్మాట్లో ఎలాంటి టైప్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకి డేటా అనేది రిప్రజెంట్ అవుతుంది అంటే డిజిటల్ కంప్యూటర్స్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి in the world of in world today most of a computer is so general computers అన్నీ ఎలా ఉంటాయి అంటే డిజిటల్ కంప్యూటర్సే ప్రజెంట్ రన్నింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టచ్ స్క్రీన్ ఈజ్ ఏ సో టచ్ స్క్రీన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ డివైజెస్ అని చెప్పచ్చు. సో what is the example? Touch screen is an example for input as well as output devices. నెక్స్ట్ వచ్చేసి how many megahertz ఆర్ ఇన్ 1 GHz. సో ఒక 1 MB అంటే సో ఏంటి క్వశ్చన్, హౌ మెనీ ఎంబీ హౌ మెనీ మెగాహెడ్జెస్ ఆర్ ఇన్ 1 GHz. 1 GHzలో ఎన్ని మెగాహెడ్జెస్ ఉన్నాయి అంటే 1000 అని చెప్తాం. సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే 1 MB ఈజ్ ఈక్వల్స్ టు 1024 kilobytes అని చెప్తాం. నెక్స్ట్ 1 GHz ఈజ్ ఈక్వల్స్ టు 1000 మెగాహెడ్జెస్ అని చెప్తాం. సో ఆన్సర్ ఏంటి అంటే 1000, ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తాం. సో ఏంటి అసెంబ్లీ లాంగ్వేజ్. సో ప్రీవియస్ మనం జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో వాటిలో లాంగ్వేజ్ ఏది యూస్ చేస్తారు అనే టాపిక్ డిస్కస్ చేసిన చోట విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్, ఆప్షన్ 1. నెక్స్ట్ 1 kilobyte. సో 1 kilobyte ఈజ్ ఈక్వల్స్ టు 1024 బిట్స్. సో ప్రీవియస్ సెషన్స్లో మనం డిస్కస్ చేసాం బిట్ అంటే వాట్ ఈజ్ మీన్ బై బిట్, విచ్ కెన్ హోల్డ్స్ ఓన్లీ 2 పాజిటివ్ సిగ్నల్స్ ఎయిదర్ 0 ఆర్ 1 అట్ ఏ టైం. ఒకసారి 0 ఆర్ 1ని హోల్డ్ చేసేదాన్ని మనము బిట్ అని చెప్తాం. సో అలా 1 kilobyte ఈజ్ ఈక్వల్స్ టు 1024 బిట్స్ అని చెప్తారు. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి what is the purpose of making electronic devices such as computer, televisions and remote control devices on sleep mode. So enti what is the question actually? So enti electronic devices ఏవి కంప్యూటర్ కానీ టెలివిజన్ టీవీస్ కానీ రిమోట్ కంట్రోల్ డివైజెస్ వాట్ ఎవర్ మేబీ స్లీప్ మోడ్లో పెడుతుంటారు. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డూయింగ్ దట్ అంటే ఎందుకు పెడుతుంటారంటే టు రెడ్యూస్ ద పవర్ కన్జంప్షన్. సో పవర్ కన్జంప్షన్ని తగ్గించడానికి వాటిని స్లీప్ మోడ్లో పెడుతుంటారు. సో ఆప్షన్ ఏంటి డి. సో డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కెపాసిటర్ యూజ్డ్ ఇన్. సో కెపాసిటర్స్ జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తారండి, మనకి థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో కెపాసిటర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్ ఫ్లాపీ డిస్క్ డేటా ఆర్ రిటర్న్ ఇన్. సో డేటా అనేది ఎలా యూస్ చేస్తారు, ఫ్లాపీ డిస్క్లో మ్యాగ్నెటిక్ టేప్స్ వాటిని యూస్ చేసి డేటా అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం టేకెన్ టు రీడ్ అండ్ రైట్ ద హార్డ్ డిస్క్. సో హార్డ్ డిస్క్లో డేటాని వాట్ ఈస్ ద టైం టు
time taken to read and write the hard disk. So what is the time? ఆ టైంని మనము seek time అని చెప్తాం. సో టైం టేకెన్ టు రీడ్ అండ్ రైట్ ది హార్డ్ డిస్క్ ఈజ్ నోన్ యాజ్ సీక్ టైమ్ అని చెప్తారండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎడ్బిక్ కెన్ బి కోడ్ కెన్ సపోర్ట్ హౌ మెనీ డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ఎ క్యారెక్టర్స్. సో ఏంటిది అంటే ఎక్స్టెండెడ్, ఇంకా దీనికి ఎక్స్టెండెడ్ ఫామ్ ఏంటంటే ఎడ్బిక్, EBCDIC అని కూడా చెప్తుంటారు. సో ఏంటిది అంటే ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ ఇంటర్చేంజ్ కోడ్. ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ ఇంటర్చేంజ్ కోడ్ కెన్ సపోర్ట్ హౌ మెనీ డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎన్ని క్యారెక్టర్స్ని సపోర్ట్ చేస్తుందంటే ఆప్షన్ డి 256 క్యారెక్టర్స్ని సపోర్ట్ చేస్తుంది. సో EDBIC ఈజ్ వాట్ ఈజ్ మీన్ బై ఫుల్ ఫామ్ అంటే ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ ఇంటర్చేంజ్ కోడ్. ఎన్ని సపోర్ట్ చేస్తుందంటే 256 క్యారెక్టర్స్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ద స్పీడ్ ఆఫ్ ఎ సూపర్ కంప్యూటర్. సో స్పీడ్ ఆఫ్ ఎ సూపర్ కంప్యూటర్ కెన్ బి మెజర్డ్. ఎలా మెజర్ చేస్తారు ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో ద స్పీడ్ ఆఫ్ ఎ సూపర్ కంప్యూటర్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఆప్షన్ డి ఫ్లాప్స్. సో ఫ్లాప్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ operations per second. So ఏంటి? స్పీడ్ ఆఫ్ ఎ సూపర్ కంప్యూటర్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఫ్లాప్స్. వాట్ ఈజ్ మీన్ బై ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. నెక్స్ట్ వచ్చేసి ఫోటాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ విచ్ పర్పస్. సో ప్రోగ్రామింగ్ అనేది, సో ఫోటాన్ అనేది వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. సో ఇది ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తూ ఉంటారంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ లేదా సైంటిఫిక్ పర్పస్లో ఫోటాన్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఆప్షన్ 3 అని చెప్తామన్నమాట. సో ఫోటాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ ద సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ లేదా వెదర్ రిపోర్ట్స్ వాటికి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏ హై స్పీడ్ డివైస్ యూజ్డ్ ఇన్ ఎ CPU ఫర్ టెంపరరీ స్టోరేజ్ డ్యూరింగ్ ప్రాసెసింగ్ ఈజ్ కాల్డ్. సో దాన్ని ఏం చెప్తాం? ఆప్షన్ ఏ రిజిస్టర్ అని చెప్తాం. సో ఏంటి? ఏ హై స్పీడ్ డివైస్. సో ఏంటి రిజిస్టర్ అంటే ఏంటంట? ఏ హై స్పీడ్ డివైస్ యూజ్డ్ ఇన్ ఏ CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో యూజ్ చేస్తారు ఫర్ టెంపరరీ స్టోరేజ్. మనం టెంపరరీగా ఏం చేయొచ్చు? డేటాని స్టోర్ చేయొచ్చు డ్యూరింగ్ ప్రాసెసింగ్. సో ప్రాసెసింగ్ చేసే ఇన్ బిట్వీన్ గ్యాప్ ఉంటుంది కదా, విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్ అనే టాపిక్లో ఇది డిస్కస్ చేసింటామండి. సో ఏంటి అంటే a high speed device used in a CPU for temporary storage during the processing is called register అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి what is loading operating system into memory main memory called. సో ఏంటి? లోడింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో లోడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటూ మెయిన్ మెమొరీని ఏమంటారంటే బూటింగ్ అని అంటారనమాట. సో ఆప్షన్ 1 బూటింగ్ అని చెప్తాం. సో ఏంటిది అంటే, సో ఏంటి బూటింగ్ అంటే ఏంటి అంటే, సో వాట్ ఈస్ మీన్ బై బూటింగ్ అంటే ఇన్ ఆర్డర్ టు లోడ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటూ ద కంప్యూటర్స్ మెయిన్ మెమొరీ ఆర్ ర్యామ్లో స్టోర్ చేసేదానికి మనం బూటింగ్ అనే ప్రాసెస్ అంటాం. సో బూటింగ్ అంటే ఏంటి అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని లోడ్ చేస్తాం ఎందులో? ఇంటూ ద మెయిన్ మెమొరీ. సో దాన్ని మనము బూటింగ్, ఆ ప్రాసెస్ని వీల్ కాల్ ఇట్ యాజ్ బూటింగ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి సో ద బైనరీ కోడెడ్ డెసిమల్ యూజెస్ ఎన్ని బిట్స్ యూజ్ చేస్తుందండి? 6 బిట్స్ని యూజ్ చేస్తుంది అనమాట. సో BCD స్టాండ్స్ ఫర్ బైనరీ కోడెడ్ డెసిమల్. సో ఎన్ని బిట్స్ని యూజ్ చేస్తుందంటే 6 బిట్స్ని యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ బి 6. నెక్స్ట్ వచ్చేసి విచ్ వాజ్ ద కంప్యూటర్ కన్సీవ్డ్ బై ద బ్యాబేజ్. సో ఎవరు? సో ఏంటి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 అనలిటికల్ ఇంజన్. So analytical engine was he is also known as Charles Babbage is also known as the father of the computer అని మనం డిస్కస్ చేసింటాం హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్లో కానీ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో కానీ
చార్లెస్ బ్యాబేజ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్తాం. సో కాబట్టి సో ఎందుకు బికాస్ ఆఫ్ హిజ్ అనలిటికల్ ఇంజన్ వర్క్ పైన హీ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్తాం. సో ఆప్షన్ 2. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద పర్సనల్ కంప్యూటర్? సో పర్సనల్ కంప్యూటర్కి హూ ఈజ్ ద ఫాదర్ అంటే హెన్రీ, ఆప్షన్ సి హెన్రీ ఎడ్వర్డ్ రోబర్ట్. సో హెన్రీ ఎడ్వర్డ్ రోబర్ట్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద పర్సనల్ కంప్యూటర్స్. సో ఇందాక ప్రీవియస్ ఇక్కడ ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చార్లెస్ బ్యాబేజ్, హూ ఈజ్ ద చార్లెస్ బ్యాబేజ్ అంటే ఇందాక చూసాం అనలిటికల్ ఇంజన్ అండ్ హీ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్స్. నెక్స్ట్ అనల్లీ ట్యూనింగ్, మోడర్న్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని చెప్తుంటాం. నెక్స్ట్ సైమన్ క్రే పైన ఒకటి వచ్చింది. సో వాట్ ఈస్ హిజ్ సైమన్ క్రే ఇన్వెన్షన్ ఆఫ్ ద Simon Cray invention is also known, he is also the invention of the what transistors కానీ వాటిలో జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో హీజ్ రోల్ ఆల్సో ఈజ్ దేర్. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే చార్లెస్ బ్యాబేజ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ బికాస్ ఆఫ్ హిజ్ అనలిటికల్ ఇంజన్ వర్క్. సో ఆప్షన్స్ ఏ అని చెప్తాం. నెక్స్ట్ ఆప్షన్ అనలిటికల్ ఇంజన్. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ అంటే చార్లెస్ బ్యాబేజ్ అని చెప్తాం. సారీ అండి, పర్సనల్ కంప్యూటర్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద పర్సనల్ కంప్యూటర్ ఈజ్ నోన్ యాజ్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్ హెన్రీ ఎడ్వర్డ్ రోబర్ట్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏ డాష్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఏ మిలియన్ బైట్స్. సో ఎన్ని 1 మెగాబైట్, సో 1 మెగాబైట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈజ్ ఈక్వల్స్ టు ద మిలియన్ బైట్ చెప్తాం. సో ఆప్షన్ B is the answer. So 1 megabyte is approximately a million byte అని చెప్తాం. So option number B. Next, which is the most common tool used to restrict access to the computer system? So మోస్ట్గా మనం కంప్యూటర్ని రిస్ట్రిక్ట్ చేయాలి సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్లో అంటే ఎక్కువగా ఏది యూస్ చేస్తాం? ఆప్షన్ బి, పాస్వర్డ్స్ని ఎక్కువగా యూస్ చేస్తాం. సో విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ టూల్ యూజ్డ్ టు రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ టు ద కంప్యూటర్ సిస్టమ్? మనం సిస్టమ్ని లాగిన్ చేయాలన్నా కానీ యూజర్ లాగిన్ చేయాలన్నా కానీ ఎక్కువగా ఏది యూస్ చేస్తాం? పాస్వర్డ్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్, ఏ డివిడి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో వాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డివిడి? డివిడి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆప్టికల్ డిస్క్. సో మనం డేటాని ఆప్టికల్ డిస్క్ ఈజ్ సో DVD is an example of optical disc అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ 4. సో వాట్ ఈస్ DVD స్టాండ్స్ ఫర్ డిజిటల్ వీడియో డిస్క్ అని చెప్తాం. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆప్టికల్ డిస్క్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ కెన్ బీ ట్రీటెడ్ యాజ్ డాష్ ఫర్ ద కంప్యూటర్స్ ప్రాసెసర్. సో ర్యామ్ని ఎలా ట్రీట్ చేస్తారంటే వెయిటింగ్ రూమ్ అని చెప్తారనమాట. సో ర్యామ్ కెన్ బీ ట్రీటెడ్ యాజ్ వెయిటింగ్ రూమ్ ఫర్ ద కంప్యూటర్ ప్రాసెసర్. ఎందుకు ర్యామ్ని వెయిటింగ్ రూమ్ అని అంటాము అంటే బికాస్ ఇట్ హోల్డ్స్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ద CPU నీడ్స్ టు యాక్సెస్ క్విక్లీ. సో CPUకి కావాల్సిన డేటా కానీ ఇన్స్ట్రక్షన్స్ని కానీ ఒక ఫ్యూ సర్టన్ టైం పీరియడ్ వరకు హోల్డ్ చేస్తుంది. కాబట్టి ర్యామ్ని మనం ఏమని చెప్తామంటే వెయిటింగ్ రూమ్ ఫర్ ద కంప్యూటర్స్ ప్రాసెసర్కి మనకి వెయిటింగ్ రూమ్ ఏది అంటే ర్యామ్ అని చెప్తామన్నమాట. సో ఇంపార్టెంట్ అండి బిట్. సో ఏంటి, ర్యామ్ కెన్ బీ ట్రీటెడ్ యాజ్ ద డాష్ టైప్ ఫర్ ద కంప్యూటర్ ప్రాసెసర్. ఏంటి అంటే వెయిటింగ్ రూమ్ అని అంటాం. ఎందుకు వై విల్ కాల్ ఇట్ యాజ్ వెయిటింగ్ రూమ్ అంటే బికాస్ ఇట్ హోల్డ్స్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ద CPU నీడ్ టు యాక్సెస్ క్విక్లీ. CPU యాక్సెస్ చేయడానికి డేటాని కొంత సర్టన్ టైం పీరియడ్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి విల్ కాల్ ఇట్ యాజ్ వెయిటింగ్ రూమ్ అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ D. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఇంటర్నెట్? సో ఇంటర్నెట్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఇంటర్నెట్? వింట్ షెఫ్. ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి వచ్చింది, వాట్ ఈజ్ వింట్ షెఫ్ బేస్డ్. సో అక్కడ సో ఏంటి ఇది అంటే ఫాదర్ ఆఫ్ ద ఇంటర్నెట్ వచ్చేసి వింట్ షెఫ్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి విచ్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కంపాక్ట్ డిస్క్. సో కంపాక్ట్ డిస్క్లో ఎలాంటి టైప్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేస్తారంటే లేజర్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్, అనలాగ్ కంప్యూటర్స్ వర్క్స్ ఆన్ ద సప్లై ఆఫ్. సో అనలాగ్ కంప్యూటర్స్ వర్క్స్ ఆన్ ద సప్లై ఆఫ్ అనలాగ్, సో కంటిన్యూస్ ఎలక్ట్రికల్ పల్సెస్తో మనకి కంప్యూటర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో అనలాగ్ కంప్యూటర్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే వర్క్స్ ఆన్ ఏ కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఎలక్ట్రికల్ పల్సెస్ పైన
మనకి అనలాగ్ కంప్యూటర్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ విచ్ మీన్స్ డిజిటల్ డివైస్. సో డిజిటల్ డివైస్ మీన్స్ వాట్. సో ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై డిజిటల్ డివైస్ అండి, ఎనీవన్? సో విచ్ మీన్స్ డిజిటల్ డివైస్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై డిజిటల్ డివైస్ అని అడుగుతున్నారు. సో ఏంటి, సో డిజిటల్ డివైస్ మీన్స్ వాట్, what is mean by digital device. So digital device is a digital clock ni manam, so we'll say it as digital clock ni digital device ani kuda antaru, digital clock. So దీనికి ఆన్సర్ వచ్చేసి డిజిటల్ క్లాక్ అనమాట. సో విచ్ మీన్స్ ఏ డిజిటల్ డివైస్ అంటే డిజిటల్ క్లాక్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మినీ కంప్యూటర్ అండ్ మైక్రో కంప్యూటర్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మినీ కంప్యూటర్ అండ్ మైక్రో కంప్యూటర్ అంటే మినీ కంప్యూటర్ వర్క్స్ ఫాస్టర్ దాన్ మైక్రో కంప్యూటర్. అంతే కదండి, మనము కంపారిజన్ లేదా జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మనం సైజెస్ వాటి గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈ టాపిక్ వచ్చింది. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద మినీ కంప్యూటర్ అండ్ మైక్రో కంప్యూటర్ అంటే మినీ కంప్యూటర్ వర్క్స్ faster than ఏంటి, మైక్రో కంప్యూటర్, ఫాస్టర్ దాన్ మైక్రో కంప్యూటర్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వేర్ ఆర్ ద సిపియు అండ్ మెమొరీ లొకేటెడ్. సో సిపియు అండ్ మెమొరీ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఎక్కడ, ఆప్షన్ నెంబర్ డి, మదర్ బోర్డ్. అంతే కదా, ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్లో మనకి టోటల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్లో నీట్గా ఇన్పుట్ డివైజెస్ సిపియు, అవుట్పుట్ వస్తుంది. సిపియులో ఏమేమి ఉంటాయి, ఎలా కనెక్ట్ అవుతాయి, ఏమి, అవన్నీ నీట్గా వీ హ్యావ్ డిస్కస్. సో వేర్ ఆర్ ద సిపియు అండ్ మెమొరీ లొకేటెడ్ అంటే మదర్ బోర్డ్ అని చెప్తాం, ఆప్షన్ నెంబర్ డి. నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఎ కంప్యూటర్. సో వాట్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఎ కంప్యూటర్ అంటే సిలికో sapiens. Is this option number D? Silico sapiens or the scientific name of a computer అని చెప్తాం, ఆప్షన్ నెంబర్ డి. నెక్స్ట్ వాట్ డస్ డిఎంఏ స్టాండ్స్ ఫర్. సో డిఎంఏ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై డిఎంఏ, డైరెక్ట్ మెమొరీ యాక్సెస్. సో డైరెక్ట్గా మెమొరీని యాక్సెస్ చేసేదాన్ని మనము డిఎంఏ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఏ నార్మల్ సిడి రోమ్ యూజువలీ కెన్ స్టోర్ అప్ టు డాష్ డేటా. సో ఒక నార్మల్ సిడి రోమ్ ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుందంటే 680 MB డేటాని స్టోర్ చేసుకుంటుంది. సో ఓకేనా, ఏ నార్మల్ సిడి రోమ్. సో నార్మల్ సిడి రోమ్ యూజువలీ కెన్ స్టోర్ డేటా అప్ టు 680 MB వరకు స్టోర్ చేసుకుంటుంది. సో ఆప్షన్ నెంబర్ సి, ఎంబీ అంటే మెగాబైట్స్. నెక్స్ట్ రిఫ్రెష్ రేట్ ఆఫ్ ఎ మానిటర్ ఈజ్ మెజర్డ్ ఇన్. సో రిఫ్రెష్ రేట్ ఆఫ్ ఎ మానిటర్ని ఎలా మెజర్ చేస్తారు అంటే హెడ్జెస్లో మెజర్ చేస్తారు. ఓకేనా. రిఫ్రెష్ రేట్ ఆఫ్ ఎ మానిటర్ని ఎలా మెజర్ చేస్తారంటే హెడ్జెస్లో మెజర్ చేస్తారు, ఆప్షన్ నెంబర్ డి. నెక్స్ట్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఓఎస్ టు రన్ మోర్ దాన్ వన్ అప్లికేషన్ అట్ ఎ టైమ్ ఈజ్ కాల్డ్. సో ద ఎబిలిటీ ఆఫ్ ఏ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్కి ఉన్న ఎబిలిటీ అంట. వాట్ ఈస్ దట్ ఎబిలిటీ, ఇట్ కెన్ ఏబుల్ టు రన్ వన్ అప్లికేషన్, మోర్ దాన్ వన్ అప్లికేషన్ అట్ ఎ టైమ్. సో ఒక అప్లికేషన్ ఒక టైంలో ఒక అప్లికేషన్ కాకుండా అంతకంటే ఎక్కువ అప్లికేషన్ని రన్ చేసే ఎబిలిటీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని ఏమని పిలుస్తామంటే ఆప్షన్ నెంబర్ ఏ, మల్టీ టాస్కింగ్ అని చెప్తాం. సో ఒకే టైంలోనే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని రన్ చేస్తే అలాంటి దాన్ని మనం విల్ కాల్ ఇట్ యాజ్ మల్టీ టాస్కింగ్ అని చెప్తాం. సో ఎంత, ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ వచ్చేసి ద యూనిట్ కిప్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్. సో ప్రాసెసర్ స్పీడ్ని మెజర్ చేయడానికి కిప్స్ని యూజ్ చేస్తారండి, ఆప్షన్ నెంబర్ ఏ. సో కిప్స్ అంటే కిప్స్ స్టాండ్స్ ఫర్ సో కిప్స్ అంటే ఏంటి, కిలో ఇన్స్ట్రక్షన్స్ per second. సో ప్రాసెసర్ స్పీడ్ని మెజర్ చేయడానికి కిప్స్తో మెజర్ చేస్తారు. సో కిప్స్ స్టాండ్స్ ఫర్ కిలో ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. నెక్స్ట్ వచ్చేసి ఏ 32-bit వర్డ్ కంప్యూటర్ కెన్ యాక్సెస్ ఎంత, 4 bytes అట్ ఏ టైమ్. సో ఏ 35-bit కంప్యూటర్ కెన్ యాక్సెస్ 4 bytes at a time.
నెక్స్ట్ వచ్చేసి ద రిజల్ట్స్ ఆఫ్ ఇన్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ అన్. సో ద రిజల్ట్స్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అన్నీ ఎక్కడ స్టోర్ చేస్తారు? అక్యుములేటర్లో స్టోర్ చేస్తారు. సో అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ రిజల్ట్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయండి మనకి? యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్లో ఈ టాపిక్ వచ్చి ఉంటుంది. సో రిజల్ట్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే అర్థమెటిక్, ఎస్పెషలీ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ స్టోర్ అవుతాయంటే అక్యుములేటర్లో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ద ఫాస్టెస్ట్ మెమొరీ. సో ఫాస్టెస్ట్ మెమొరీ ఆఫ్ రిజిస్టర్ ఏది అంటే క్యాష్ కీ మెమొరీ ఈజ్ ఆప్షన్ నెంబర్ సి, క్యాష్ కీ మెమొరీ అని చెప్తాం. సో ఏంటిది అంటే ఫాస్టెస్ట్ మెమొరీ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్ known as PDA stands for. సో a handheld computer అంటే ఏంటి? మన యూసేజ్కి తగ్గట్టు కంప్యూటర్ విచ్ ఈజ్ నోన్ యాజ్ PDA. PDA stands for పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్. ఇంపార్టెంట్ అండి. సో PDA stands for పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్ అన్నమాట. సో ఇదేంటి? ఒక హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్ known as PDA, personal digital assistance. It is very less than the computers కానీ పర్సనల్ కంప్యూటర్స్ కంటే ఇంకా తక్కువగా ఉంటుంది. జస్ట్ ఒక నోట్బుక్స్ లాని ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ మనం రాసుకోవచ్చు, హ్యాండీగా ఉంటుంది. సో అలాంటి డివైజెస్ని విల్ కాల్ ఇట్ యాజ్ పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్ అని చెప్తారు. ఓకేనా? ఇక్కడ మీరు ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. పర్సనల్ డివైస్ అసిస్టెన్స్, పోర్టబుల్ డివైస్ అసిస్టెన్స్, పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్, పోర్టబుల్ డిజిటల్ అసిస్టెన్స్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్. సో ఏంటి? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ అంటే అలెన్ ట్యూరింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ కంప్యూటర్ అని చెప్తాం. వై హీ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ అంటే బికాస్ ఆఫ్ హిస్ కంప్యూటేషన్ వర్క్స్ యాజ్ వెల్ యాజ్ డీకోడింగ్ వర్క్స్. సో బికాస్ ఆఫ్ హిస్ డీకోడింగ్ అండ్ computation works he is known as the father of modern computers అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి the computer that process data both analog and digital is known as. సో ఏదైనా ఒక కంప్యూటర్ which process the data both in analog and digital is known as hybrid computers అని చెప్తాం. సో the computers which process the data both analog and digital is known as hybrid computers అని చెప్తాం. So this is all about previous memory based questions అండి which asked in the RRB clerk కానీ PO కానీ IBPSC clerk కానీ IBPSC PO కానీ memory based questions ఈ ప్రీవియస్ క్లాసెస్లో ప్రీవియస్ సెషన్స్లో కంప్లీట్ చేసిన టాపిక్స్కి రిలేటెడ్ ఓన్లీ ఆ టాపిక్స్ బేస్డ్ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. ఒక్కసారి ఫాస్ట్గా వన్స్ వి రివైజ్ దీస్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఫస్ట్ది వచ్చేసి ఇన్ విచ్ టైప్ ఆఫ్ కంప్యూటర్ డేటా ఆర్ రిప్రజెంటింగ్ యాజ్ ఎ డిస్క్రేట్ సిగ్నల్. సో డిస్క్రేట్ అంటే మీకు గుర్తుకు రావాల్సింది 0s and 1 ఫార్మాట్లో డేటాని ఎక్కడ రిప్రజెంట్ చేస్తారంటే డిజిటల్ కంప్యూటర్లో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ ద వరల్డ్ టుడే మోస్ట్ ఆఫ్ ది కంప్యూటర్స్ ఎలా ఉంటాయి? మనకి డిజిటల్ కంప్యూటర్సే ఉంటాయి. నెక్స్ట్ టచ్ స్క్రీన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇలా ఎగ్జాంపుల్స్ అడుగుతారు. ఇన్పుట్ డివైజెస్ ఏంటి ఎగ్జాంపుల్స్, ఇలా టచ్ స్క్రీన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ డివైజెస్ అని చెప్తాం. నెక్స్ట్ హౌ మెనీ మెగా హెడ్జెస్ ఈజ్ 1 GHz. సో హౌ మెనీ మెగా హెడ్జెస్ అంటే 1000 మెగా హెడ్జెస్ ఈజ్ 1 GHz అని చెప్తాం. ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే 1 MB ఈజ్ ఈక్వల్స్ టు 1024 kilobytes. 1 GHz అంటే 1000 మెగా హెడ్జెస్ అని చెప్తాం. నెక్స్ట్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యాజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏ లో లెవెల్ లాంగ్వేజింగ్ ప్రోగ్రామ్స్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ని మనము లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్తాం. నెక్స్ట్ 1 kilobyte అంటే 1024 bits, చాలా ఇంపార్టెంట్. సో బిట్ అంటే జస్ట్ ఏ సింగిల్ రిప్రజెంట్ ఆఫ్ 0 or 1, దాన్ని బిట్ అని చెప్తాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కీపింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ సచ్ యాజ్ కంప్యూటర్, టెలివిజన్స్
అండ్ రిమోట్ కంట్రోల్ డివైజెస్ ఆన్ ఏ స్లీప్ మోడ్. స్లీప్ మోడ్లో పెట్టడం వల్ల వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అంటే పవర్ కన్జంప్షన్ని తగ్గించడానికి, ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద పవర్ కన్జంప్షన్ వీ విల్ జస్ట్ కీప్ దెమ్ ఇన్ ద స్లీప్ మోడ్లో పెడతాం. నెక్స్ట్ వచ్చేసి కెపాసిటర్. సో ఏంటి కెపాసిటర్ అనేది జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తారు, వేర్ ద కెపాసిటర్ ఈజ్ జనరలీ యూజ్డ్ అంటే, సో వేర్ ద కెపాసిటర్ ఈజ్ జనరలీ యూజ్డ్ అండి. సో కెపాసిటర్ ఈజ్ జనరలీ యూజ్డ్ ఇన్ DRAM. So generally capacitors are used in DRAM అని చెప్తాం. సో ఏంటి వాట్ ఈస్ మీన్ బై DRAM అంటే డైనమిక్, DRAM స్టాండ్స్ ఫర్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ. సో కెపాసిటర్స్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే DRAMలో యూజ్ చేస్తారు. DRAM స్టాండ్స్ ఫర్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ అని చెప్తాం. ఓకేనా. సో కెపాసిటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ DRAM, చాలా ఇంపార్టెంట్ అండి. సో కెపాసిటర్స్ ఎక్కువ యూజ్ చేస్తారంటే DRAMలో యూజ్ చేస్తారు. సో DRAM స్టాండ్స్ ఫర్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాపీ డిస్క్ డేటా రిటర్నింగ్. సో ఫ్లాపీ డిస్క్లో డేటా అనేది ఎలా రైట్ చేస్తారు, ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాం. సో ఫ్లాపీ డిస్క్లో డేటా అనేది ఎలా రైట్ చేస్తారంటే సెక్టార్స్లో డేటా అనేది మనము రైట్ చేస్తాం. సో ఫ్లాపీ డిస్క్లో డేటా అనేది ఎలా ఉంటుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెక్టార్స్లో ఉంటుంది అనమాట. సో అది నెక్స్ట్ టైం టేకన్ టు రీడ్ అండ్ రైట్ ద హార్డ్ డిస్క్. సో మనం హార్డ్ డిస్క్లోని టైం రైట్ చేయాలన్నా రీడ్ చేసుకునే ఆ టైం డ్యూరేషన్ని సీక్ టైం అని చెప్తాం. నెక్స్ట్ బిగ్ కోడ్ కెన్ బి సపోర్ట్ హౌ మెనీ డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్స్. ఎన్ని అంటే 256. సో ఇది ఏంటి వాట్ ఇట్ స్టాండ్స్ ఫర్ అంటే ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్. ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్ ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ రిప్రజెంట్ చేస్తుంది అంటే 256 క్యారెక్టర్స్ అని చెప్తాం. ఓకేనా. ద స్పీడ్ ఆఫ్ ఏ సూపర్ కంప్యూటర్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఫ్లాప్స్తో రిప్రజెంట్ చేస్తారు. సో ఇట్ స్టాండ్స్ ఫర్ floating point operations per second. Fortran is a programming language. It is more suitable for which purpose? So general ga ఏ purpose, scientific purpose ki ఎక్కువగా Fortran ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి హై స్పీడ్ డివైస్ యూజ్డ్ ఇన్ CPU ఫర్ టెంపరరీ స్టోరేజ్ డ్యూరింగ్ ప్రాసెసింగ్ ఈజ్ కాల్డ్ రిజిస్టర్ అని చెప్తాం. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. హై స్పీడ్ డివైస్ యూజ్డ్ ఇన్ ఏ CPU for temporary storage during processing is called register. Next, what is the loading operating system in main memory called? So దీన్ని మనము బూటింగ్ అని చెప్తాం. సో బూటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ లోడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటూ ద మెయిన్ మెమోరీలో స్టోర్ చేసేదాన్ని ఆపరేటింగ్ సిస్టంలో లోడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటూ ద మెయిన్ మెమోరీ. సో ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న మెమోరీని మెయిన్ మెమోరీలో చేంజ్ చేసే ప్రాసెస్ని బూటింగ్ అని చెప్తాం. నెక్స్ట్ ద బైనరీ కోడెడ్ డెసిమల్ యూజెస్ 6 bits. బైనరీ కోడెడ్ యూజెస్ ద BCD code uses the 6 digits. So which of the following convinced by the Babbage? So Charles Babbage he was invented the analytical engine అని చెప్తాం. నెక్స్ట్ who is the father of personal computer? So personal computer, who is the father of personal computer అంటే ఆప్షన్ నెంబర్ C హెన్రీ ఎడ్వర్డ్ రోబర్ట్. సో హెన్రీ ఎడ్వర్డ్ రోబర్ట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్. సో ఫాదర్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్ వచ్చేసి హెన్రీ ఎడ్వర్డ్ రోబర్ట్, ఆప్షన్ నెంబర్ C. నెక్స్ట్ డాష్ ఈజ్ అన్ అప్రాక్సిమేట్లీ మిలియన్ బైట్స్. సో ఎన్ని మిలియన్ బైట్స్ అంటే 1 megabyte ఈజ్ అప్రాక్సిమేట్లీ ఏ మిలియన్ బైట్ అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ D. విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ టూల్ యూజ్డ్ టు రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ టు ద కంప్యూటర్ సిస్టమ్. సో కంప్యూటర్ సిస్టమ్ని యాక్సెస్ చేయాలి అంటే రిస్ట్రిక్ట్ చేయాలి అంటే ఎక్కువగా పాస్వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆప్షన్ నెంబర్ B. ఏ DVD ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆప్టికల్ డిస్క్. సో DVD అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆప్టికల్ డిస్క్ అని చెప్తాం. నెక్స్ట్ ర్యామ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డాష్ ఫర్ ద కంప్యూటర్ ప్రాసెసర్. ఒక కంప్యూటర్ ప్రాసెసర్కి ర్యామ్ని ఏమంటాం వెయిటింగ్ రూమ్ అని చెప్తాం. ఓకేనా. ఎందుకు వెయిటింగ్ రూమ్ చేస్తామో మీకు తెలుసు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అంటే విచ్ ఇట్ స్టోర్స్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డేటా
CPU needs to access quickly. సో సిపియుని యాక్సెస్ చేయడానికి ఇట్ హోల్డ్స్ ఆర్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఒక సర్టన్ టైం పీరియడ్ స్టోర్ చేస్తుంది కాబట్టి వీల్ కాల్ ఇట్ యాజ్ వెయిటింగ్ రూమ్ అని చెప్తాం దీన్ని, ర్యామ్ని. నెక్స్ట్, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్? సో ఇంటర్నెట్, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్? వింట్ షెఫ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్. ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్, విచ్ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ద కంపాక్ట్ డిస్క్? సో లేజర్ టెక్నాలజీ అనేది కంపాక్ట్ డిస్క్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్, అనలాగ్ కంప్యూటర్ వర్క్స్ ఆన్ ద సప్లై ఆఫ్. సో అనలాగ్ కంప్యూటర్స్ ఎలా వర్క్ చేస్తాయంటే కంటిన్యూస్ ఎలక్ట్రికల్ పల్సెస్ని యూజ్ చేసుకొని అనలాగ్ కంప్యూటర్స్ వర్క్ చేస్తాయి. నెక్స్ట్, విచ్ మీన్స్ డిజిటల్ డివైస్. సో డిజిటల్ క్లాక్ని కూడా మనము డిజిటల్ డివైస్ అని అంటారనమాట. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద మైక్రో అండ్ మినీ కంప్యూటర్ అండ్ మైక్రో కంప్యూటర్. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అంటే mini computer works faster than micro computers. When compared with the micro computers, mini computers వచ్చేసి ఫాస్టర్గా వర్క్ చేస్తాయి అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అని చెప్తాం. నెక్స్ట్, వేర్ ఆర్ ద సిపియు అండ్ మెమొరీ లొకేటెడ్? ఎక్కడ? మదర్ బోర్డ్లో ఉంటాయి. నెక్స్ట్, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఎ కంప్యూటర్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఏంటి? సిలికో సపీన్స్. సపీన్స్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఎ కంప్యూటర్. ఆప్షన్ నెంబర్ డి, సిలికో సపీన్స్. Next, what does DMA stand for? Direct memory access. DMA stands for direct memory access. మీకు ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి డిఫరెంట్ ఉన్నాయి చూడండి. జియల్, మెమోరబుల్, డివైస్ అని, యాక్సెస్ అని, డైరెక్ట్ అని, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ట్విస్ట్ చేసి ఇస్తారు. సో యూ హ్యావ్ టు పిక్ ద రైట్ ఆప్షన్ అమాంగ్ దోస్. డైరెక్ట్ మెమొరీ యాక్సెస్, DMA stands for. Next, a normal CD-ROM usually can store up to 680 MBని డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇది నార్మల్. రీడ్ CD-ROM stands for CD-ROM, రీడ్ ఓన్లీ మెమొరీ. సో నార్మల్ CD-ROM ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుందంటే 680 MBని స్టోర్ చేసుకుంది. నెక్స్ట్, రిఫ్రెష్ రేట్ ఆఫ్ ఎ మానిటర్ ఈజ్ మెజర్డ్ ఇన్. సో రిఫ్రెష్ రేట్ ఆఫ్ ఎ మానిటర్ని ఎలా మెజర్ చేస్తారు? హెడ్జెస్లో మెజర్ చేస్తారు. ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ టు రన్ మోర్ దాన్ వన్ అప్లికేషన్ అట్ ఎ టైమ్. సో వన్ అప్లికేషన్ అట్ ఎ టైమ్, ద ఎబిలిటీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఏమంటారంటే మల్టీ టాస్కింగ్ అంటారు. ఓకేనా? సో మల్టీ టాస్కింగ్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ టు రన్ మోర్ దాన్ వన్ అప్లికేషన్ అట్ ఏ టైమ్ని మల్టీ టాస్కింగ్ అని చెప్తాం. ద యూనిట్ ఆఫ్ కిప్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్. సో ప్రాసెసర్ స్పీడ్ని కిప్స్తో మెజర్ చేస్తాం. కిప్స్ స్టాండ్స్ ఫర్ కిలో ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. సో ఆప్షన్ నెంబర్ ఏ, కిప్స్ ఈజ్ ద యూనిట్ ఫర్ ద ప్రాసెసర్ స్పీడ్కి. సో ఇది ఏంటి అంటే కిలో ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి 32-bit వర్డ్ కంప్యూటర్ కెన్ యాక్సెస్ 4 bytes అట్ ఏ టైమ్. సో 32-bit కంప్యూటర్ ఏంటి అంటే 4 bytes అట్ ఏ టైమ్ని యాక్సెస్ చేస్తుంది. నెక్స్ట్, ద రిజల్ట్స్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అని వస్తానే మీకు ఏమి వాట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు యువర్ మెమొరీ అంటే అక్యుములేటర్ అని రావాలి. సో అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అన్ని రిజల్ట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే అక్యుములేటర్లోనే స్టోర్ అవుతాయి. సో విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనే టాపిక్లో ఈ టాపిక్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఏంటిది అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ చేసిన రిజల్ట్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే అక్యుములేటర్లో స్టోర్ అవుతాయి. ద నేమ్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మెమొరీ వచ్చేసి క్యాష్ కీ మెమొరీ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మెమొరీ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్ నోన్ యాజ్ PDA stands for. PDA is the personal digital assistance. PDA stands for personal digital assistance. Next, who among the following is known as the father of modern computer? Alan Turing. So Alan Turing is known as the father of modern computers because of his works of decoding and computation works valla he is known as father of modern computers అని చెప్తాం. The last thing వచ్చేసి the computer that process both analog and ఒక computer analog as well as digital ప్రాసెస్ చేస్తోంది అంటే అలాంటి కంప్యూటర్స్ని we will call it as hybrid computers అని చెప్తాం. ఓకేనా అండి? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే క్లాస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెక్షన్స్లో వచ్చేసి ఇంకొన్ని మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.